నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. గతంలో 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి అప్పుడు రాజకీయాలు చైతన్యవంతమైన రాజకీయాలు జరిగిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆశించిన స్థాయిలో రాజకీయాలు జరిగిన పరిస్థితులు ఆనాడు లేవు. 24లో తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన పొలిటికల్ షైనింగ్ రాజకీయ చైతన్యవంతమైన రాజకీయాలు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ప్రజలు ఊహించని విధంగా అపారమైన నమ్మకంతో టీడీపీ కూటమి పైన ప్రజలు తమ ఓట్ల ద్వారా ప్రజాభిమానాన్ని చాటుకున్నారు. ఈ ప్రజాభిమానాన్ని ఇంకా పెంచుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేనాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, భవిష్యత్ రాజకీయాల్లో కీలకం కాబోతున్న నారా లోకేష్ గారు ఇప్పుడు ప్రతినిత్యం ప్రజలతో, యువతతో ఎక్కువగా వారితో ప్రభుత్వ పరంగా అనుసంధానం చేసే కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నారు. బంపర్ మెజారిటీతో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన నారా లోకేష్ గారు గెలిచిన రోజు నుండి ఈ రోజు వరకే దాదాపుగా 14 రోజులుగా ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పేరు పెట్టి, లేకపోతే పెద్దవారైతే అన్నయ్యనో, లేకపోతే ఇంకా పెద్దవారైతే తాతయ్యనో, ఇలా రకరకాల పేర్లతో హక్కును చేర్చుకునే ప్రయత్నం. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా వచ్చిన ప్రజలకి దగ్గరయ్యే ఆలోచనతో ప్రతిరోజు ప్రజా దర్బారు చాలా కీలకమైన సమస్యలు చెప్తున్నారు. ఇళ్ల స్థలాలు, భూములు, అదేవిధంగా ప్రభుత్వ పరంగా రావాల్సిన పెండింగ్ బిల్లులు, ఇలా అనేక రకాల విషయాలపైన ప్రజా దర్బార్లో నారా లోకేష్ గారు చాలా అనూహ్యమైన రీతిలో స్పందిస్తున్నారు. తక్షణమే అధికారులకి ఆదేశాలు ఇస్తున్నారు. అదేవిధంగా కాలేజీ విద్యార్థులు, యువత ఎక్కడైనా కాలేజీలో ఆర్థిక పరిస్థితిని బట్టి చదువుకోవాలని ఆశ ఉన్న ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం వల్ల విద్యలో ముందు చేయలేని విద్యార్థులు వచ్చి నారా లోకేష్ గారిని కలిసి ప్రజా దర్బార్లో కలిసి విన్నవించినప్పుడు వారికి చేతునిస్తూ ఆ కాలేజీలో వీరు విద్యాభ్యాసం చేయడానికి కూడా ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహకారం అందించే దిశగా అడుగులు వేస్తున్నారు నారా లోకేష్ గారు. గతంతో పోలిస్తే ఈసారి నారా లోకేష్ గారు చాలా రాజకీయాల్లో చాలా కీలకంగా, చైతన్యవంతంగా ప్రజలతో ఎలా ఉండాలి, రాజకీయం ఎలా చేయాలి అనే దాని మీదే నారా లోకేష్ గారు ఇప్పుడు రోజు రోజుకి ప్రజాదరణతో దూసుకుపోతున్నారు. ప్రజా దర్బార్కు వచ్చే ప్రతి వినతిని క్రమబద్ధీకరించి అధికారులకి ఏ అధికారి ఎవరి పని చేయాలి, ఎక్కడ పెండింగ్ ఉంటుంది, ఎందుకు ఆలస్యం అవుతుంది అని త్వరగా పనులు జరిగే విధంగా నారా లోకేష్ గారు యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా ప్రజా దర్బార్లో ప్రజల పిటిషన్లు కూడా ప్రతి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రోజు రోజుకి రాజకీయాల్లో రాటు తేలుతున్న నారా లోకేష్ గారు ప్రజల్లో కూడా మమేకమయ్యేలా ప్రతిరోజు ప్రజల మధ్య ఉంటూ ప్రజల ఆదరణ పొంది భవిష్యత్ రాజకీయాల్లో ఈ రాష్ట్రానికి ఒక యువ నాయకుడిగా ఉండాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. సక్సెస్ఫుల్గానే నడుస్తున్నారు. ప్రజాదరణ కూడా అంతే స్థాయిలో నారా లోకేష్ గారికి కనిపిస్తుంది. మరి వినూత్నమైన రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్కి పెట్టింది పేరులాగా ఇవాళ రాజకీయ నాయకులు, రాజకీయాలు నడుస్తున్నాయి. నారా లోకేష్ గారు ప్రజా దర్బార్కి అనూహ్యమైన స్పందన రావడంతో రోజు రోజుకి నారా లోకేష్ గారు ఒక సపరేట్ రూట్ ఆంధ్రప్రదేశ్లో కొనసాగిస్తూ 29 లక్ష్యంగా నారా లోకేష్ గారు అడుగులు వేస్తున్నారు. మరి భవిష్యత్ రాజకీయాల్లో యువ నాయకుడిగా ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని భుజానేసుకుని తెలుగుదేశం పార్టీని మరింత క్షేత్రస్థాయి తీసుకెళ్లేలా అడుగులు వేయబోతున్నారు నారా లోకేష్ గారు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్,
799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.